ఇండస్ట్రీలో ఒక్క హిట్తో హీరోలు, దర్శకులు, నిర్మాతల దశ తిరిగిపోతుంది. అదే ఒక్క ఫ్లాప్తో తలకిందులు అవుతుంది కూడా. తినడానికి తిండి కూడా లేని ఎంతోమంది ఈరోజు ఇండస్ట్రీలో అందిన సక్సెస్తో లగ్జరీగా జీవిస్తున్నారు. ఇకపోతే టాలెంట్ ఉన్నవారు కాస్త ఆలస్యంగా వచ్చినా సరే వారికి రావాల్సిన గుర్తింపు దక్కుతుందని చాలామంది ప్రూవ్ చేశారు. వారిలో నాగ్ అశ్విన్ కూడా ఒకరు. నాగ్ అశ్విన్ ఇండస్ట్రీకి ఎలాంటి హిట్స్ ఇచ్చారో తెలియదు కాదు. ఇక రీసెంట్గా కల్కితో 1000 కోట్ల డైరెక్టర్గా నిలిచారు. అసలు ఇప్పుడు సడన్గా నాగ్ అశ్విన్ గురించి ఎందుకు టాక్ వచ్చిందా అని అనుకుంటున్నారా? దాని వెనుక ఓ పెద్ద రీజనే ఉంది. అదేంటంటే ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్లో కల్కి సినిమా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇలాంటి ఓ యూనిక్ కాన్సెప్ట్తో సినిమా తీయడంతో నాగ్ను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కల్కిలో ఎన్నో సర్ప్రైజ్లను ప్రేక్షకులు అందించిన నాగ్ మీద అందరికీ మరింత నమ్మకం పెరిగింది. అయితే ఈ ఈవెంట్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కూడా 20 ఏళ్ల క్రితం నాటి విషయం. అదేంటంటే 20 ఏళ్ల క్రితం నాగ్ అశ్విన్ అదే ఈవెంట్లో ఒక ఆర్గనైజర్గా వర్క్ చేశారట. మొదటిసారి ఈ ఈవెంట్ గోవాలో జరిగినప్పుడు ఎయిర్పోర్ట్లో సినీ సెలబ్రిటీలకు మార్గనిర్దేశం చేయడం, థియేటర్ స్క్రీనింగ్కు హెల్ప్ చేయడం లాంటి పనులు చేసేవాడట నాగ్. 2004లో జరిగిన ఈ ఈవెంట్లో నాగ్ అశ్విన్ మెయిన్ రోల్ ప్లే చేశాడట. ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా వర్క్ చేసిన నాగ్ అదే ఈవెంట్లో ఇప్పుడు ముఖ్య అతిథుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా తన సినిమాను అక్కడ స్క్రీనింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకోవడం చాలా గొప్ప విషయమని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక కల్కి 2898 AD పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఈ మూవీ అంతకు మించి ఉండేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్క మూవీ ప్రేక్షకులలో ఎంత మార్పుని తీసుకొచ్చిందో తెలియంది కాదు. ఇక పార్ట్ 2లో ఇప్పటికే 30% షూటింగ్ కంప్లీట్ అయిందట. ప్రభాస్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు కాబట్టి డార్లింగ్ షెడ్యూల్ని బట్టి షూటింగ్ కంప్లీట్ చేసి 2026లో సినిమా రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ను అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.